సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. తెలుగు సినిమాకి గర్వకారణం అని మనందరం సగర్వంగా చెప్పుకోవాలని ఆశపడుతున్న బాహుబలి సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం మే 31న వైభవంగా జరగనుంది. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా టచ్ అయినటువంటి రికార్డులని క్రియేట్ చేస్తూ వస్తుంది. సినిమాకి ఖర్చు చేసిన బడ్జెట్ పరంగా, సినిమాలో యాక్ట్ చేసిన నటీనటులు, సినిమాకి వేసిన సెట్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, చివరికి సినిమాకి జరిగిన బిజినెస్, ఇలా చాలా విషయాల పరంగా బాహుబలి బోల్డ్ అన్ని కొత్త రికార్డులని సృష్టించింది. ఇప్పుడు ఆడియో విడుదలకు సంబంధించి కూడా బాహుబలి ఇంతవరకు మరే తెలుగు సినిమా చూడనటువంటి రికార్డులను సొంతం చేసుకుంది. మరికొన్నిటిని వశం చేసుకునే ప్రయత్నాల్లో ఉంది. బాహుబలి ఆడియో లాంచ్ కి సంబంధించి ముందు మాట్లాడుకోవాల్సింది ఆడియో హక్కులను సొంతం చేసుకున్న లహరి మ్యూజిక్ సంస్థ గురించి. లహరి మ్యూజిక్ దాదాపు 3.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి బాహుబలి పాటల హక్కుల్ని సొంతం చేసుకుంది. అన్ని భాషలకి సంబంధించి ఆడియో హక్కుల పరంగా ఒక్క తెలుగు సినిమా ఇంత భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవటం చాలా పెద్ద రికార్డ్. భారతదేశ వ్యాప్తంగా సినిమా ప్రియులందరూ బాహుబలి సినిమాపై చూపిస్తున్న ఆసక్తి లహరి మ్యూజిక్ ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి ఆడియో హక్కుల్ని సొంతం చేసుకోవడానికి కారణం అని మాట్లాడుకోవచ్చు. అదలా ఉంటే బాహుబలి ఆడియో వేడుకని లైవ్ టెలికాస్ట్ చేయడానికి TV5 1.5 వరకు ఖర్చు పెట్టిందని మరో సమాచారం వినపడుతుంది. లైవ్ టెలికాస్ట్ కోసం ఓ టీవీ ఛానల్ ఈ రకంగా ఖర్చు పెట్టడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే మొదలు. బాహుబలి క్రేజ్ ను మొత్తంగా తానే సొంతం చేసుకోవాలని ఇతర ఛానల్స్ తో లైవ్ టెలికాస్ట్ ని పంచుకోవడానికి ఆసక్తి కూడా చూపించడం లేదు TV5. ఇక ఆడియో ఫంక్షన్ ని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ప్రాంగణంలో నిర్వహించబోతున్నారు. భారీ వేదికని, ఎక్కువ మంది అతిథులతో పాటు వీలైనంత ఎక్కువ మంది అభిమానులకు కూడా ఈ ఆడియో వేడుకను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. వేదిక డిజైన్ కానివ్వండి, అక్కడ ఉపయోగించే లైట్లు, సౌండ్, ఇవన్నీ ఇంతకు ముందల ఏ తెలుగు సినిమా ఆడియో ఫంక్షన్ లోనూ చూడని విధంగా సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా బాహుబలి ప్రొడక్షన్ డిజైనర్ శిబు సిరులతో కలిసి రాజమౌళి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అరేంజ్మెంట్స్ అన్నిటిని వీళ్ళిద్దరూ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ ఫంక్షన్ కి తెలుగు, తమిళ, హిందీ భాషల నుంచి ప్రముఖులు అతిథులుగా హాజరు కానున్నారు. పోతే సినిమాని తీసి పక్కన పడేయటం కాకుండా పబ్లిసిటీని కూడా పద్ధతిగా ప్లాన్ చేయడం రాజమౌళి తత్వం. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దానిని పబ్లిక్ కి పరిచయం చేసే మొదటి వేదిక ఆడియో ఫంక్షన్. ఈ మధ్య కాలంలో క్లియర్ గా చూసుకుంటే రాజమౌళి తన సినిమాల ఆడియో ఫంక్షన్స్ ని వినూత్నంగా నిర్వహించి అందరి ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ బాహుబలికి సంబంధించి కూడా కొన్ని సరికొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఆ ఆలోచనలన్నీ కూడా సినిమా మీద ఆసక్తిని, అంచనాలను పెంచడమే కాదు, విపరీతంగా ఎంటర్టైన్ కూడా చేస్తాయి అనేది బాహుబలి యూనిట్ బాగా ఊరిస్తుంది. అందులో భాగమే బాహుబలి ఆడియో ఫంక్షన్ కి నానితో యాంకరింగ్ చేయించడం. నాని వరకే కాదు, ఇంకొన్ని సర్ప్రైజ్లు ఉన్నాయి. అవన్నీ ఆడియో ఫంక్షన్ రోజున మీకు తెలుస్తాయి అని చెప్పేసి వాళ్ళు బాగానే టెంప్ట్ చేస్తున్నారు. ఈ సంగతులే కాదు, ఆడియో ఫంక్షన్ రోజున బాహుబలి ట్రైలర్ బయటకు రానుంది. దీనికోసం అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే బాహుబలి ఆడియో వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి రాజమౌళి పథక రచన చేస్తున్నారు. ఆ పథకాలన్నీ అద్భుతంగా సక్సెస్ అయ్యి తెలుగు సినిమా ఘనతను భారతదేశం మొత్తం గుర్తించేలా ఈ వేడుక బ్రహ్మాండంగా జరగాలని మనందరం కోరుకుందాం. ఇది బుల్టన్, మరో బుల్టన్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.